రాజుగా నటిస్తున్నాను. నేను శాస్త్రి, నేను మంత్రిగా నటిస్తున్నాను. మొదటి గుర్తుగా నటిస్తున్నాను. నేను సరీష్ రెండో మూర్తులా నటిస్తున్నాను. నేను గుర్రంగా నటిస్తున్నాను. నేను ప్రణయ్, నేను మూడో మూర్తుగా నటిస్తున్నాను. అందరికీ ప్రణామం. ఈ స్థానంలో మీరు అనగనగా ఒక రాజు, అతనికి ఒక తెలివైన మనిషి. ఒకసారి రాజుకి ఒక ఆలోచన వచ్చింది. తన రాజ్యంలో మూర్ఖుల వివరాలు తెలుసుకోవాలి అనుకున్నాడు. మన రాజ్యంలో ఎంతమంది మూర్ఖులు ఉన్నారో ఎవరు చెప్పారు? ఇంత పెద్ద రాజ్యంలో ఈ చిన్న పనిని ఎవరు చేయలేదా? మంత్రి గారు, మన రాజ్యంలో మీరే తెలివైన వాళ్ళు. ఈ పనిని మీరే చేయాలి. సరే ప్రభు, నాకు దీనికి కొంత సమయం కావాలి. రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. రాజు అడుగుతూనే ఉన్నాడు. మంత్రి వెతుకుతున్నాను అంటున్నాడు. ఎన్ని రోజులైనా దొరకలేదు అంటే నా రాజ్యంలో మూర్ఖులు లేరేమో అని రాజు మంచి ఆలోచించాడు. కొంతకాలం తర్వాత మంత్రి ఐదుగురు మూర్ఖులు దొరికారు. వారిని సభలో ప్రవేశపెట్టారు. మంత్రి, వీళ్ళందరి గురించి నాకు చెప్పగలరా? ప్రభు, నా నేను కట్టెలు కొట్టుకుంటే మంచిగా తీసుకొచ్చాను. వాళ్ళ తిండి కోసం తను కష్టపడుతుంటే ఎందుకు తీసుకొచ్చారు? తన కూర్చున్న కొమ్మని తనే నడుపుకుంటున్నాడు. ప్రభు, నేను నా నేను గుర్రం మీద వెళ్తుంటూ మీకు మంత్రిలోకి తీసుకొచ్చాను. ఏంటది మంత్రి? తను గుర్రం మీద వెళ్తున్నాడు నిజమే, కానీ గడ్డి మోపును తన మీద పెట్టుకొని గడ్డి మోపు మోసుకుంటూ గుర్రం మీద పోతున్నాడు. ఎందుకని అడిగితే గుర్రం పక్కకి పోయింది, నన్ను గడ్డి మోపును మోయలేదని చెప్తున్నాడు. ఏంటో అర్థమూర్తుల్లో ఉన్నావు. రాజుగారు, నా ఉంగరం పోతే నేను వెతుకుంటుంటే మంత్రి గారు నన్ను తీసుకొచ్చాను. ఏంటి మంత్రి అది? బంగారం పోయితే ఏడ్చింది ఎందుకు తీసుకొచ్చావు? ఉంగరం ఎక్కడో చీకట్లో పోగొట్టుంటే వీధి దీపం కింద వెతుకుతున్నాడు ప్రభు. ఇంకా నాలుగవ ఐదవ మూర్ఖులు ఎవరు? నాలుగవ మీరు, నేను ఐదవ. ఏం మాట్లాడుతున్నావు మంత్రి? నీకు అర్థమవుతుందా? ఎన్నో ముఖ్యమైన పనులు వదిలి ఈ పనిని చేయడం మూర్ఖత్వమే కదా. మరి నీకు సరైన సలహాలు ఇవ్వాల్సిన మంత్రిని నేను. అలాంటిది పని కోసం 6 నెలల గడువు వృధా చేయడం మూర్ఖత్వమే కదా. చాలా మంచిగా చెప్పండి. నిజాన్ని నిర్భయంగా వివరించిన మంత్రిని రాజు అభినందించాడు. ధన్యవాదాలు.